ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో మద్యం పాలసీని ఏపీ అధికారుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. అటు మద్యం కొనుగోళ్ల పాలసీపైన వివిధ మద్యం కంపెనీలతో చర్చించారు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు. త్వరలోనే అన్ని రకాల బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లన్నింటినీ అందుబాటులోకి తేవడానికి సమాయత్తమవుతున్నారు. మరోవైపు నిరుపేదలు ఎక్కువగా సేవించే చీప్ లిక్కర్ ధరను అందుబాటులోకి తేవడంతో పాటు గతంలోలా నాసిరకం మద్యం సరఫరా కాకుండా చూడాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం క్వార్టర్ ధరను మినిమం 200 రూపాయలుగా ఫిక్స్ చేయగా ఇప్పుడు వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లు 100 రూపాయల లోపే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. నిరుపేదలకు మద్యం ధరలు అందుబాటులో లేకుండా గత ప్రభుత్వం చేయడంతో చాలా మంది గంజాయికి బానిసలుగా మారారని కూటమి సర్కార్ గుర్తించింది. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరగడానికి జగన్ సర్కార్ విధానాలే కారణమని తమ అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ నెల నుంచి అమల్లోకి కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకురావడంతో పాటు గతంలో జరిగిన తప్పులను సరిచేయాలని నిర్ణయించింది. ఇక మద్యం సీసా ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అందించి సొమ్ము చేసుకుంది. మద్యం ధర దారుణంగా పెంచేయడంతో చాలా మంది నాటుసారా తాగి మరణించిన ఉదంతాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. దీంతో రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నూతన మద్యం పాలసీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేసి అన్నింటికన్నా మంచి పాలసీని ఏపీలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో 5 ఏళ్లుగా మార్కెట్ను ముంచెత్తిన జే బ్రాండ్ మద్యాన్ని మార్కెట్ స్ట్రాటజీతో నియంత్రించేందుకు నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచే అన్ని ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని రాష్ట్రానికి రప్పించనున్నారు. ఆయా బ్రాండ్లు అందుబాటులోకి వస్తే క్రమంగా జే బ్రాండ్ మద్యం మార్కెట్లో కనిపించకుండా పోతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు.